హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు పూరిలో డే 3, డే 1 డే 2 ఆల్రెడీ మీకు వీడియో అయితే పెట్టేసిన. ఇది వచ్చేసి డే 3. ఇవాళ వచ్చేసి మనం పూరి టెంపుల్ సరౌండింగ్స్లో వచ్చేసి చాలా చిన్న చిన్న టెంపుల్ అయితే ఉన్నాయి. అవన్నీ టెంపుల్ అయితే కవర్ చేద్దాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లేటే వెళ్తున్నాయి. ఇవాళ ఆల్మోస్ట్ 8 అవుతుంది. 8 o'clock అయితే వెళ్తున్నా. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ నుంచి ఒక 2-3 kilometers ఉన్నది. మధ్యలో ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకుంటా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. నిన్న వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం చూడండి. అక్కడ ముందు పోయినాక మనకు టెంపుల్ అయితే ఉంటుంది, బడి హనుమాన్ టెంపుల్. అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే బీచ్ ఉంటుంది. బీచ్ నైట్ చూసినాం కాబట్టి ముందుకెళ్ళి వేరే బీచ్లోనే చూద్దాం. నిన్న మనం చూసిన స్వామినారాయణ టెంపుల్ చూడండి, అక్కడ గోపురం అయితే కనబడుతుంది. మనం ఏంటంటే లాస్ట్ అక్కడి వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని బీచ్కి అయితే వెళ్ళిపోయాం. చీకటి అయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఆ టెంపుల్ తర్వాత ఇంకొక జస్ట్ 1-2 kilometers మధ్యలో మనకు మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇలా మనం వెళ్తూ ఉంటే స్కూటీ, బైక్ రెంటళ్ళు వాటితో పాటు అన్నీ అయితే మనకి రోడ్ పంట అయితే కనబడుతున్నాయి. మనకి ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ చూడండి అన్నీ టూర్ వాళ్ళే ఉన్నాయి చూడండి. బస్సులు కూడా స్టార్ట్ అయిపోయినాయి టూర్ వాళ్ళని. ఇది వచ్చేసి రైట్ సైడ్ కనబడుతుందా, అది రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రోడ్డు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక మీరు ఎక్కడ టూర్ బుక్ చేసుకున్నా ఈ స్టాప్ దగ్గరికే రావాలి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మీకు అన్ని టూరిస్ట్ బస్సెసే ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అన్ని బస్సెసే ఉన్నాయి. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. అటు సైడ్ చూడండి ఆఫీసో ఏందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు రాగానే అక్కడ చూడండి ఏ కాలం నాటిదేమో బిల్డింగ్ మాత్రం సూపర్గా ఉన్నది. అదేదో సంథింగ్ రాజకోట అనుకుంటా అటు సైడు. నేనైతే నడుచుకుంటూనే వెళ్తున్నా. నడుచుకుంటూ వెళ్తే మామూలుగా స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చూడవచ్చు కదా, వాటి కోసం అయితే నడుచుకుంటూనే వెళ్తున్నా అంతా. ఈ బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే మనకు అప్పుడు మనం ఉన్నాం కదా, ఆ కార్నర్లో వచ్చేసి రూమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి కానీ కొన్ని మంచి లగ్జరీ ఏసీ కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బీచ్ రోడ్లో తీసుకున్నది బెస్ట్ ఏమో. ఓన్లీ టెంపుల్ని దర్శనం చేసుకుంటా అన్న వాళ్ళు మాత్రం ఆ టెంపుల్ సరౌండింగ్లో తీసుకుంటే అయిపోతుంది. లేదు అనుకుంటే ఈ బీచ్ రోడ్లో వస్తే బాగానే ఉంటుంది, బాగుంది. టూరిస్ట్ బస్సెస్ కూడా మ్యాక్సిమం అన్నీ ఇక ఇక్కడి నుంచే కదులుతున్నాయి మనకైతే. ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది, చూపిస్తా. రోడ్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంది. ఇది మురిక్కాలు మరి ఏంటిదో తెలియదు, వెళ్తుంటే కనబడ్డది. కోనేరు ఉన్నట్టున్నా చూడండి. ఇదంతా మురిక్కాలువా. అలా కొంత దూరం రాగానే చూడండి లెఫ్ట్ సైడ్ మీకు సీ బీచ్ అన్నది, వెళ్తే సీ బీచ్ వచ్చేస్తుంది. రైట్ సైడ్ ఏంటంటే డైరెక్ట్ మీరు ఈ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మనం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం. మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ గోల్డెన్ బీచ్ ముందుకు వెళ్తే వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుంచి కూడా వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి బీచ్ వ్యూ ఏ విధంగా కనబడుతుందో. ఇదంతా మనకు గోల్డెన్ బీచ్ ఏరియా అన్నట్టు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒంటెలు అవుతున్నాయి, ఎక్కాలంటే ఎక్కొచ్చు. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. కానీ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఏ టైంలో వచ్చినా వెదర్ వచ్చేసి ఈ విధంగానే కనబడుతుంది, కూల్గా. ఇక్కడ స్వీట్లు ఫేమస్ కాబట్టి చూడండి మంచిగా కట్టెకి 2 దిక్కులు కట్టుకొని అమ్ముతుండే స్వీట్లు అయితే. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. చాలామంది పర్యాటకులు మంచిగా బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ బీచ్లో కొద్దిసేపు అయితే నడుస్తూ ఉన్నా. ఎంత దూరం వెళ్ళా మనకు కంటిన్యూగా ఈ బీచే ఉంది. అంతటా మామూలుగా పర్యాటకులు అయితే ఉన్నారు. ఏడ కూడా పర్యాటకులు లేకుండా అయితే లేరు. వెళ్తూ ఉంటే చూడండి మీకు మస్తు సౌండ్ కూడా వస్తుంది, బీచ్ సౌండ్. ఇలా బీచ్ ముందటికి రాగానే రోడ్ ఇట్లా ఉంటుంది చూడండి, పెద్ద రోడ్డు. ఆ ముందు వచ్చేసి మనకు టీ స్టాళ్ళు, ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే మనం కొంచెం ఫుడ్ అయితే తీసుకుందాం. పొద్దున్నుంచి ఏం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ టిఫిన్ అయితే చేద్దాం. ఇక నేను వచ్చేసి ఇదైతే తీసుకుంటున్నా టిఫిన్. వడలు అయితే తీసుకుంటున్నా, చాలా రకాలు అయితే కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, ఇగో 5 వడలు అయితే ఇచ్చిర్రు, కొంత చట్నీ వేసిర్రు. టిఫిన్ అయితే ఇప్పుడే చేసేసిన. మనకు 40 rupees అయితే పడ్డది, బయట 70-80 ఉంది. మంచిగా 5 వడలు అయితే ఇచ్చారు, బాగానే ఉంది, తక్కువనే ఉంది ఇక్కడ అమౌంట్ అయితే. ఇదంతా మనకు ఫుడ్ ఏరియా ఉంది. ఇక్కడ బైక్ రెంటల్స్తో పాటు ఇక్కడ ఎక్కువ రెస్టారెంట్ లాగా అయితే ఉన్నాయి. చిన్న గల్లీది. ఇక్కడి నుంచి మనం ఒక 800 meters దూరంలో ఉన్న ఈ సిద్ధ బాకులామాత అమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
రోడ్ ఎలా ఉందో చూడండి, వంటలు కూడా ఉన్నాయి. ఇలా కొంత దూరం రాగానే నాకు మధ్యలో వచ్చేసి మరొక టెంపుల్ అయితే కనబడ్డది. ఈ టెంపుల్ చూడండి, శ్రీ అనంత కాళీమాత మందిర్ అట. ఓపెన్ అయితే లేదు, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ చూసి పక్క గల్లీనే మనకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిద్ధ బాగ్లా మాత టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇగో మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం చూడండి. ఇక లోపలికి వెళ్తూ ఉంటే చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు మంచిగా గణనాథుని విగ్రహం పైన ఈ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి అనేకమైన చిత్రపటాలు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏంటిదని నాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. మనకేంటంటే తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇదొకటి చూడండి. ఇక ఇక్కడ చూసినాక ఇక్కడ నుంచి మళ్ళొక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న నేను శ్వేతగంగా తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నా. మధ్యలో వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకున్నా. ఇక్కడ స్వీట్స్ ఫేమస్ కదా, అంతటా స్వీట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి గలీలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్నగా ఉన్నాయి. రిక్షాలు కూడా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి శ్వేతగంగా ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఆ ట్యాంక్ నుంచి దూరం చూస్తే మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా క్లియర్ కనబడుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఆ ట్యాంకు అక్కడ ఉన్న టెంపుల్ మొత్తం అయితే చూపిస్తా. ఒకసారి కిందికి వెళ్దాం పదండి. ఒకసారి ఇక్కడ జెండా చూడండి, ఆ జెండా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా. ఒకసారి పూరి టెంపుల్ జెండా చూడండి, ఒకసారి చూడండి మీకు క్లియర్ కనబడుతుంది. అటు సైడ్ అవుతుంది చూడండి, రెసిప్రోకల్గా అవుతుంది చూడండి అటు సైడ్. అక్కడ చూసాం కదా, చూసినాక దర్శనానికి కిందికి అయితే వెళ్దాం. లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఈ చెట్టు కింద అయితే దేవతామూర్తుల విగ్రహాలని పూజలు చేస్తారు. ఇదే శ్వేతగంగా తీర్థమైనట్టు. పూర్వకాలంలో ఏంటంటే ఈ తీర్థంలో స్నానం చేసినాకనే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళట. ఎంత పెద్దగా ఉందో చూడండి పుష్కరిణి. ఇక ఈ పుష్కరిణిలో స్నానం చేసినాక ఇక్కడి నుంచి ఏంటంటే టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని స్వీట్సే, ఈ గల్లీ మొత్తం స్వీట్సే ఉంటాయి అన్నట్టు మనకు. దానికైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే కనబడుతుంది. మనము ఇక లోపలికి వెళ్ళేసి ఆ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి, అసలు లోపలికి సెల్ ఫోన్స్ అలా ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే చుట్టూ ఏమేమి కవర్ చేయొచ్చు అన్నీ అయితే 1 by 1 తెలుసుకుంటూ దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ యొక్క వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక ఇది ఒక ద్వారం. మొత్తం ఆలయంలోనికి ప్రవేశించడానికి 4 ద్వారాలు ఉంటాయి. మనం సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు మరొక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకుందాం. ఇక చేసుకొని ఇలానే ముందుకెళ్తే ఇక ఈ విధంగా ఉంటుంది చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. మనం జెండా చూడండి పైన చూపించిన ఆపోజిట్లో అయితే వెళ్తుంది. ఇది మిరాకిల్ అన్నట్టు. ఈ టెంపుల్లో అయితే ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు ఎందుకు అన్నది. చూడండి పైన వచ్చేసి మనకు కాకులు కానీ విమానాలు కానీ గోపురం పైన అయితే ఎప్పుడు ఎల్లంగా చూడరట ఎవ్వరు, ఎల్లయి కూడా నట అసలు. ఇక చూడండి జెండా ఎంత చక్కగా కనబడుతుందో. ఈ జెండాను ఏంటంటే ప్రతిరోజు మారుస్తారు ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో. ఇక సింహద్వారం ఇక్కడ చూడండి. ఇక అలానే ముందుకు వచ్చినామనుకో ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మీ బ్యాగులు సెల్ ఫోన్ ఉన్నాయనుకో ఒకసారి ఇలా చూడండి. ఇక గల్లీలో నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇక ఇక్కడ వచ్చేసి మన సెల్ ఫోన్లు అన్నీ భద్రపరుస్తారు, అన్నీ ఫ్రీగానే. ఇక బ్యాగులు ఎక్కువ ఉంటే ఇలానే కొంచెం ముందుకు వచ్చినామనుకో ఒకసారి చూడండి. ఇక ఇక్కడ బ్యాగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే మనం మరొక పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే మధ్యలో ఇక చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇచ్చిండు చూడండి. ఇగో ఆంజనేయ స్వామి ఎంత చక్కగా మనకు దర్శనం ఇస్తున్నాడో. ఇక్కడ స్వామివారిని మొక్కి ఇక ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే గల్లీలు చూడండి ఎంత చిన్న చిన్నగా కనబడతాయో. ఇప్పుడు మనం వచ్చేసి మరొక పుష్కరిణి దగ్గరికి వచ్చేసినాం. పంచ పుష్కరిణిలో ఈ పుష్కరిణి ఒకటి అన్నట్టు, మార్కండేశ్వర్ పుష్కరిణి అన్నట్టు. ఇక్కడ చూడండి మహాశివుడు ఎలా కనబడుతుండో. ఇక ఇక్కడి నుంచి ఎలా నడుచుకుంటే నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడికి వచ్చినాక రైట్ సైడ్ చూస్తే మీకు పుష్కరిణి అయితే కనబడిపోయింది చూడండి. ఇక అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చిన ఇక్కడ నందీశ్వరుడు అయితే నాకు దర్శనం ఇచ్చిండు చూడండి ఎంత గంభీరంగా ఉన్నాడో. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు టెంపుల్ ఉంటాయి. ఈ టెంపుల్ని కూడా మీరు తప్పకుండా వచ్చినప్పుడు అయితే దర్శనం అయితే చేసుకోండి. టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగా కనబడుతుంది చూడండి పుష్కరిణిది. పంచ పుష్కరిణిలో ఈ పుష్కరిణి ఒకటి అన్నట్టు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం నరేంద్ర పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే చూడండి రోడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మొత్తానికి మనం నరేంద్ర పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ముందే ఉంది, ముందుకు వెళ్ళాక మీకు పుష్కరిణి అయితే చూపిస్తా. పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసినాం. స్ట్రేట్ వెళ్ళాలనుకుంటా. అక్కడ చూడండి మొత్తం ఆటోలే కనబడుతున్నాయి, చాలా చిన్న చిన్న బండ్లు. ఇక్కడ చూడండి
సైకిల్ కనబడుతుంది. ఇంకా అప్పుడిప్పుడు చూసినాం మనం అవన్నీ. ఇక్కడ పూరిలో అన్నీ చూస్తున్నాం. ఆటోలతో పాటు చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి ఆప్షన్స్. ఇగో నరేంద్ర పుష్కరిణి ఇక్కడ రాసిన చూడండి. ఇక పుష్కరిణి యొక్క ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఆపోజిట్ మనకు కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. లోపలికి అయితే నేను వెళ్తున్నా. ఇక్కడ కొన్ని కుక్కలు అయితే ఉన్నాయి చూడండి. ఇక అక్కడి నుంచి ముందుకు రాగానే చాలా బాగుంటుంది వ్యూ. ఒకసారి చూడండి, ఇగో ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. చాలా పెద్ద పుష్కరిణి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి స్వామివారి ఉత్సవాలన్నీ ఇక్కడనే చేస్తారట. మధ్యలో వచ్చేసి ఆలయం ఉంది చూడండి. చుట్టూ మనకు నీళ్ళే. ఇక ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత అద్భుతంగా కనబడుతుందో. కింద మొత్తం మనకు చేపలే ఉంటాయి ఇక చూస్తే. ఇక ఇక్కడ నుంచి ఏంటంటే లాస్ట్ అయినా మనకు మరొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మధ్యలో వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఈ విధంగా కనబడదు నాకు. ఇక అక్కడ మొక్కేసుకొని ఇక ఇక్కడ నుంచి నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచామాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. రైట్ సైడ్ వచ్చేసి మీకు మళ్ళీ వెళ్తే మనకు టెంపులే వచ్చేస్తుంది, పూరి జగన్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా. చూడండి చిన్న చిన్న ఎలా ఉన్నాయో బ్యాటరీ వెహికల్స్. ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఇక్కడ చెరుకు రసం అయితే తాగిన 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ గుండిచా మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటంటే మనకు మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. బస్ స్టాప్లో దిగిన వాళ్ళకైతే జస్ట్ ఒక 600 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి డిస్టెన్స్ కొంచెం దూరం ఉంది. మన బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే కనబడుతుంది. మనం వెళ్తున్న రోడ్ ఏంటంటే ఇక పూరి రథయాత్ర తీసినప్పుడు ఈ రోడ్ పైన తీస్తారన్నట్టు. చాలా పెద్దది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇది మొత్తం ఏరియా చూపిస్తా ఎట్లుంటుందో. ఒకసారి చూడండి ఎంత పెద్ద రోడో చూడండి. ఇక్కడనే అన్నట్టు మనకి రథయాత్ర తీసేటప్పుడు ఈ మధ్యలో అన్నీ తీసేస్తారు. అప్పుడు ఎంత కొన్ని లక్షల మంది అయితే మనకు హాజరవుతారు రథయాత్ర తీసినప్పుడు. వావ్, ఎంత పెద్ద ఉంది రోడ్డు. అందుకే మధ్యలో ఏం కట్టరు. రథయాత్ర తీసినప్పుడు తీసేసి మళ్ళీ టైంలో మళ్ళీ పెట్టేస్తారు అంతే. పూరి వచ్చేసి మెయిన్ రోడ్ అంటే ఇంత లగ్జరీ కనబడుతుంది ఈ టెంపుల్ దగ్గర. ఇదంతా ఇప్పుడు మనం అంతా గల్లీల పంట వెళ్ళాం కదా లోపలికి. చాలా అంటే చాలా ఓల్డ్ లాగా ఉన్నట్టు ఈ ప్లేస్ అయితే. ఆ ఇండ్లు అవి చూస్తేనే తెలుస్తుంది చాలా ఓల్డ్ అన్నట్టు ఈ ప్లేస్ మొత్తం. ఇదంతా మీకు పూరి బజార్. లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రూట్స్. ఇక్కడ చాలా రకాలైన ఫుడ్లు అయితే ఉంటాయి. మీరు వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇలానే ముందుకు వచ్చినాక మనకు టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. గుండిచామాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ ఏంటంటే స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కదా, రథయాత్ర తీస్తారు కదా, ఆ టైంలోనే ఓపెన్ చేస్తారు అన్నట్టు ఈ టెంపుల్. ఈ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ఇలానే నడుచుకుంటూ వెళ్తే మనకు లాస్ట్ పుష్కరిణి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి, దర్శనమే చేసుకోండి. అలానే ముందుకు రాగానే ఒకసారి చూడండి, రైట్ సైడ్ వచ్చేసి మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. చెట్టు ఉంది, చెట్టు కింద టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, టెంపుల్ చాలా బాగుంది. పైన మొత్తం చెట్టు చూడండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ దర్శనం చేసుకోండి. ఈ పక్కకు మరొక టెంపుల్ ఉంది. ఈ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి 600 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకు లాస్ట్ అయిన పుష్కరిణి అయితే వచ్చేస్తుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే మనకు కోనార్క్ వెళ్ళే రూట్ అన్నట్టు. ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్దాం పదండి. పంచ పుష్కరిణిలో వచ్చేసి లాస్ట్ పుష్కరిణి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ దూరంలో పుష్కరిణి అయితే ఉంది. ఇక ఈ చిన్న గల్లీ నుంచి మనం ముందుకైతే వెళ్ళాలి. ఇక వెళ్ళినాక వచ్చేసి పుష్కరిణి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంద్రజమున పుష్కరిణి. ఇంతటితోని పంచ పుష్కరిణిలు అయితే కంప్లీట్ అయినాయి. ఇవి వచ్చేసి మనకు పూరిలో 2వ రోజు నేను కవర్ చేసినాయి. ఇక ఇంతటితోనే సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టూర్ ప్లాన్ వచ్చేసి ఏసీ మనకు బస్సు ఉంటుంది నెక్స్ట్ డే చూపించనీకి. అది జస్ట్ 300. మీరు వచ్చేసి వాళ్ళు ఎక్కువ చెప్తారు 400 500, 300కే తీసుకోండి. ఆ వీడియో వచ్చేసి మీకు రేపు అయితే వచ్చేస్తుంది. ఇంతటితోని ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.